హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఖర్చులు పెరిగిపోతున్నాయి, ఇన్ఫ్లేషన్ విపరీతంగా పరిగెడుతోంది. ఈ రోజుల్లో ఏంటంటే అందరూ ఎక్కడో అక్కడ సెకండ్ ఇన్కమ్ కావాలి అని కోరుకునే వాళ్ళే కదా. సో మీకు సెకండ్ ఇన్కమ్ సృష్టించుకోవడానికి మీరు ఏ రంగంలో ఉన్నా సరే ఇదొక గొప్ప అవకాశం. ఇంతకీ ఏ రంగంలో ఈ అవకాశం ఇస్తున్నారు, ఏమిటి, అసలు ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి, క్వాలిటీస్ ఉండాలి? మనతో పాటు ప్రముఖ వ్యాపారవేత్త, మనందరికీ సుపరిచితులు కాసర్ల మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. మీరు సుపరిచితులు, మీ అవునండి. రంగంలో మీరు నిష్ణాతులు. అయితే ఇప్పుడు ఈ సెకండ్ ఇన్కమ్ కాన్సెప్ట్‌తో మీరు ముందుకొచ్చారు. అవునండి. సెకండ్ ఇన్కమ్ అంటే ఏంటండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దృష్టిలో? యాక్చువల్‌గా ఆల్రెడీ ఒక జాబ్ ఉండుంటది. ఒక ఒక ఆదాయం వస్తుంటది. ఆ ఆదాయంకు సరిపోయే పొజిషన్‌లో లేదు కాబట్టి ఇంకొక ఆదాయం వెతుక్కోవాలి. అది పార్ట్ టైమ్‌లో అయినా పర్లేదు, ఫుల్ టైమ్‌లో అయినా పర్లేదు గానీ, ఇంకొక ఆదాయం కొరకు మనం ఇంకొక టైప్ చూయించాలనే ఆలోచనతోని వాళ్ళకి సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేయాలనే ఆలోచనతోని మనం ఈ సెకండ్ ఇన్కమ్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినామండి. అంటే ఎవరైనా ఏ జాబ్‌లో ఉన్నా, ఎక్కడ బిజినెస్‌లో ఉన్నా, ఎక్కడ దేంట్లో అయినా ఉండని వాళ్ళు సెకండ్ ఇన్కమ్ కొరకు ట్రై చేయాలి. ఎందుకు సెకండ్ ఇన్కమే చేయాలి అంటే, ఇప్పుడు మీరే ఇందాక చెప్పారు. ప్రైస్‌లు పెరుగుతున్నాయి, ఇన్‌ఫ్లేషన్ ఉన్నది. వాళ్ళకొచ్చే ఆదాయంతోని ఏదో జీవితం గడుపుతున్నాము అనే ఆలోచనతోనే ఉన్నారు. కానీ మంచిగా అంటే సుఖంగా వాళ్ళ పిల్లల్ని కరెక్ట్ పొజిషన్‌లో ఉంచుకోవాలంటే సెకండ్ ఇన్కమ్‌తోనే వర్కౌట్ అవుతదనే ఉద్దేశంతోని ఈ సెకండ్ ఇన్కమ్ చేస్తున్నామండి మనం. రైట్. దీనికేమన్నా వయస్సు పరిమితులు ఇవన్నీ ఉంటాయా ఆ! మహేందర్ గారు? ఎగ్జాక్ట్ అండి. ఎలాంటి వయసుతోని పని లేదండి. వాళ్ళకు ఒక సెకండ్ ఇన్కమ్ కావాలని ఏమంటారు పట్టుదల. అదుంటే చాలు. వాళ్ళకి గట్టి నాకు కావాల్సిందే, నా ఫ్యామిలీని మంచిగా పెట్టుకోవాల్సిందే అనే ఆలోచనతోని ఉంటే చాలు. ఎలాంటి ఏజ్ లిమిట్‌తోని లేకుండానే మనం వాళ్ళకి సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేసి ఇవ్వగలుగుతాం. చాలా సార్లు సార్ ఎస్ఎంఎస్‌లు వస్తుంటాయి ఆ! ఇట్లాగా. ఆ! మీరు ఇంటి పట్టునే ఉండి ఇంత సంపాదిస్తారా? ఆ! మాకు కాల్ చేయండని. అవి అంటే చూస్తే అర్థం కాదు ఏంటిది అని. హ్మ్. బట్ మీరిక్కడ నేరుగా ఒక వెల్ నోన్ రెస్పెక్టెడ్ వ్యాపారవేత్తగా వచ్చారు కాబట్టి ఇప్పుడు చూసే వాళ్ళకి డెఫినిట్‌గా నమ్మకం కలుగుతుంది. సార్ స్త్రీలు, పురుషులు ఇద్దరూ దీనికి ఎలిజిబులా? ఎలాంటి ఏజ్ అయినా పర్లేదు. ఒకసారి మా ప్రోగ్రామ్‌కు అటెండ్ అయ్యి, మా ప్రోగ్రామ్ నచ్చితేనే వాళ్ళు సెకండ్ ఇన్కమ్‌కు స్టార్ట్ కావచ్చు. అంటే ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడుతున్నాము. ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌కి అటెండ్ అయితే వాళ్ళకి క్లారిటీ వస్తది. మేము ఎలాంటి సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేస్తున్నాం, ఎంత లీగల్‌గా ఇస్తున్నాం. అది ఓన్లీ ఏదో ఇందాక మీరు చెప్పినట్టు అడ్వర్టైజ్‌మెంట్, ఎస్ఎంఎస్‌లు వచ్చి దాన్ని కాకుండా నేను అందుకే అంత డైరెక్ట్‌గా వచ్చి సెకండ్ ఇన్కమ్‌కు మీకు మేము చేసి చూపిస్తాము అని చెప్పడానికి వచ్చింది అందుకండి. బావుంది సార్. అంటే వాళ్ళొచ్చి మీ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాక వాళ్ళకి మీరు ఆఫర్ చేసే ఆ సెకండ్ ఇన్కమ్ ఆపర్చునిటీ నచ్చితే అవును. వాళ్ళు జాయిన్ జాయిన్ అవ్వచ్చు. కావచ్చండి. సో వాళ్ళేమైనా పెట్టుబడి పెట్టాలా? రూపాయి అక్కర్లేదండి. వాళ్ళ పెట్టుబడి ఓన్లీ టైమ్ అండి. ఓకే. ఓన్లీ టైమ్. టైము ఆ! టైమ్ ఒకటి పెడితే చాలండి. వాళ్ళకి సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. వాళ్ళు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టక్కర్లేదు. మేమిచ్చే ట్రైనింగ్ క్లాస్‌కి అటెండ్ అయితే వాళ్ళకి క్లారిటీ వస్తదండి. అసలు చేయాలనా? వద్దా? ఎందుకు చేయాలి? ఎవరి కొరకు చేయాలి ఈ సెకండ్ ఇన్కమ్? ఎందుకు అవసరము? అనేది ఇంకా క్లారిటీ ఉంటది. ఇప్పుడు నేను చెప్పిన దానికన్నా రేపు వచ్చే క్లాస్‌లో కూర్చుంటే, ఆ క్లాస్‌లో వాళ్ళకు అసలు సెకండ్ ఇన్కమ్ ఎందుకు అవసరం ఫస్ట్? రైట్. అసలు ఎందుకు చేయాలి? ఒకవేళ చేస్తే ఇది ఎంతవరకు మనం సక్సెస్ కావగలుగుతాం? ఆ సెకండ్ ఇన్కమ్‌లో కూడా మనం సక్సెస్ కావాలనేది ఇంపార్టెంట్. అవును. ఎంతవరకు సక్సెస్ అయితాం అనేది వాళ్ళకే క్లారిటీ వస్తది. అది. అందుకే ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌కి ఒక్కసారి అటెండ్ కమ్మని చెప్పడం జరుగుతుంది. సక్సెస్ అవ్వడానికి ఏమైనా గుణగణాలు ఉంటాయా సార్? ఏమైనా హింట్ ఇవ్వగలుగుతారా? లేక ట్రైనింగ్ ప్రోగ్రామ్‌కి వచ్చాకే మీరు చెప్తారా అంటే ఇవన్నీ? కొంచెం చెప్పగలుగుతామండి. ట్రైనింగ్ ప్రోగ్రామ్ చాలా ఉంటది. ఫస్ట్ వాళ్ళు సక్సెస్ కావాలి అంటే పట్టుదల హ్మ్. ఉండాలండి. నాకు అవసరము, నా ఫ్యామిలీ కొరకు అవసరము, మా పిల్లల కొరకు అవసరం. రేపటి రోజు నా జాబ్ ఏమన్నా అవుతే నాకు ఇంకేముండాలి? సెకండ్ ఇన్కమ్ లేకపోతే ఏంటి పరిస్థితి? ఇప్పుడు కరోనా లాంటిదొచ్చింది. సడెన్‌గా అందరికి జాబులెళ్ళిపోయాయి. ఏంటి పరిస్థితి? అవును. చాలామంది ఊర్లలోకి రిటర్న్ ఎళ్ళిపోయారు. అట్లా కాకుండా మన దగ్గర సెకండ్ ఇన్కమ్ ఉండుంటే ఆ ప్రాబ్లమ్ రాకుండా ఉంటది. చాలామంది ఇప్పుడు సెకండ్ ఇన్కమ్ గురించి ఆలోచిస్తున్నారు. సో, అవును. అంతే ఆ కదా సార్. ఉద్దేశంతోనే మనం ఒక ట్రైనింగ్ క్లాస్ సెపరేట్‌గా పెడుతున్నాం. ఆ ట్రైనింగ్ క్లాస్‌కి అటెండ్ కండి. ఆ ట్రైనింగ్ క్లాస్‌కి అటెండ్ అయిన వాళ్ళందరూ జాయిన్ కావాలనక్కర్లేదు. వాళ్ళకి నచ్చితేనే, వాళ్ళు ఆ టైం ఇవ్వగలుగుతేనే అంత టైం ఇప్పుడు మామూలుగా వాళ్ళు జాబ్‌లో ఒక 10 అవర్స్, 8 అవర్స్, 7 అవర్స్ చేస్తారు. మన దగ్గర ఎన్ని అవర్స్ కావాలనేది ఆ ట్రైనింగ్‌లో క్లియర్‌గా చెప్తాం. అంత టైం వాళ్ళకుందా? అంత పేషెన్సీ వాళ్ళకుందా? వాళ్ళకంత అవసరము ఉందా? అది 3 చెప్తారు. 3 చెప్తాం. కానీ సార్ ఇప్పుడు ఎంత ఎంత రిటర్న్స్ ఉంటాయి వాళ్ళు ఒకవేళ సక్సెస్ అవుతే ఇందులో? ఎగ్జాక్ట్‌గా అండి. ఒక సక్సెస్ కావడానికి టైమ్ అండ్ రిటర్న్స్ ఈ 2 మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళు ఎంత టైమ్ ఇస్తే అంత రిటర్న్స్ వస్తాయండి. వాళ్ళు గనక 3 మంత్స్ కంటిన్యూ‌గా సెకండ్ ఇన్కమ్ గురించి ట్రై చేస్తే 100% సక్సెస్ చేయగలుగుతాం. మినిమమ్ మంత్లీ 1,00,000 వాళ్ళ చేతిలో చూయించగలుగుతామండి మేము. అబ్బా! మినిమమ్ 1,00,000 వాళ్ళు ఇప్పుడు 20,000 సాలరీ చేసి ఉండండి, 30,000 చేసి ఉండండి, ఇంకేదైనా సాలరీలో ఉండండి. లేదు రూ. 1,00,000 సాలరీలో ఉండండి. వాళ్ళకి మినిమమ్
కంటిన్యూస్గా మా దగ్గర 3 months కనుక కరెక్ట్గా వర్క్ చేయగలిగితే 1 lakh వచ్చే విధంగా మేము చూపించగలుగుతాం. ఇప్పుడు తప్పకుండా మీరు అన్నట్టు రిటర్న్స్ బేస్డ్ మీదుగా ఉంటుంది ఇది. అవునండి. ఈ రిటర్న్స్ బేస్డ్ మీదుగా ఉంది కాబట్టి ఆ 3 నెలలు మీతో ఉండి మీరు చెప్పిన టాస్క్స్ టార్గెట్స్ వాళ్ళు రీచ్ కాలేకపోతే వాళ్ళకి మరి ఏమిటి ఎలాంటి పరిస్థితి ఉంటుంది మరి? అది అంటే 3 నెలలు ఉన్నారు అంటేనే ఖచ్చితంగా రీచ్ అవుతారు. రీచ్ అవుతారు, ఖచ్చితంగా అవుతారు. వాళ్ళు 3 నెలలు మా దగ్గర కంటిన్యూ ఉన్నారు అంటేనే రీచ్ అయినట్టు 100%. వాళ్ళకే తెలిసి వస్తుంది. ఓకే, ఒక్కొక్క స్టేజ్లో మా దగ్గర ఆల్రెడీ చేసే వాళ్ళ గురించి చెప్తున్నాం. మంచి జాబ్ చేసే వాళ్ళు కూడా చేసుకుంటూ వచ్చి అసలు జాబ్ వదిలిపెట్టి దీన్నే ఫస్ట్ ఇన్కమ్ చేసి దాన్ని సెకండ్ ఇన్కమ్ చేసుకున్నారు. అంటే అట్లా చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో అందుకే నేను ఇంకా క్లారిటీ చెప్తున్నాను. మీకు ఇవన్నీ క్లారిటీ రావాలంటే ఒక్కసారి మా మీటింగ్కి అటెండ్ కండి, మా క్లాస్కి అటెండ్ అవుతే మీకు క్లారిటీగా తెలిసిపోతుంటుంది అన్నట్టు. అది చాలా బాగుంది సార్. అయితే ఇందులో ఒకవేళ వాళ్ళు వచ్చి చేరారంటే వాళ్ళ ఆపరేటింగ్ ఈ ఫ్యూ అవర్స్ రోజుకు పెట్టడం అన్నది ఫలానా ఆఫీస్ నుంచి అని ఉంటుందా, లేక వాళ్ళు ఎక్కడి నుంచైనా రిమోట్గా కూడా ఆపరేట్ అయ్యే జాబ్? ఎగ్జాక్ట్ అండి. ఇది అంటే చాలా మందికి ఏమనుకుంటారంటే కంపల్సరీ ఆఫీస్కి పోవాలి, ఆఫీస్ నుండి వస్తేనే మనకు జనరేట్ అవుతుంది అని అనుకుంటారు. అట్లా అక్కర్లేదండి. వాళ్ళు వర్క్ చేసే దగ్గరనే సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. వాళ్ళు వర్క్ చేసుకుంటుండే అక్కడి నుంచి ఆఫీస్కి ఎప్పుడో ఒకసారి వచ్చి అది క్లోజ్ చేసుకోవచ్చు అన్నట్టు. వాళ్ళు కంపల్సరీ డైలీ ఆఫీస్కి రానక్కర్లేదు. ఒకవేళ వస్తే వాళ్ళకి ఇంక ఇన్కమ్ వేరే ఎక్కువ వస్తుంది, అది వేరే విషయం. కానీ వాళ్ళకి కావాల్సినంత రావాలనుకుంటే ఫస్ట్ కొన్ని రోజులు అయితే జాబ్ చేసుకుంటూనే ఇవన్నీ చేసుకోవచ్చు అన్నట్టు. చాలా బాగుందండి. జాబ్ చేసుకుంటూ వాళ్ళు చేసుకోవచ్చు అంటే అది కూడా వాళ్ళు ఎంతవరకు ఆఫీస్కి రావాలి అక్కర్లేదు అని డిసైడ్ చేసుకోవచ్చు సార్. ఇప్పుడు ఆబ్వియస్లీ ఒక జాబ్లో చేరాలంటే రెండు వైపులా నమ్మకం ఉండాలి. అవునండి. వాళ్ళకి మీ పట్ల మీరు ఒక ఎస్టాబ్లిష్డ్ కంపెనీ కాబట్టి మీ దగ్గర వచ్చి సెకండ్ ఇన్కమ్కి వాళ్ళు వస్తారు. మీరు వాళ్ళ క్రెడెన్షియల్స్ ఎట్లా చెక్ చేస్తారు? వీళ్ళు నమ్మకస్తులు, వీళ్ళు ఎక్కడ మన బ్రాండ్ పేరు తగ్గించరు అని. ఎగ్జాక్ట్లీ, అందుకే ట్రైనింగ్ క్లాస్ పెట్టినాము. అయితే ఆ ట్రైనింగ్ క్లాస్లో కూడా స్కూట్నీ చేస్తున్నాం మేము. మళ్ళీ వాళ్ళందరికీ ట్రైనింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూస్ టైప్ ఉంటుంది వాళ్ళకు. వాళ్ళు కూర్చొని మాతో 1-to-1 మాట్లాడాలి కంపల్సరీ. 1-to-1 మాట్లాడి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పటివరకు ఏం చేయగలిగారు, వాళ్ళ లైఫ్ అంబిషన్ ఏంది, ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉన్నది, వాళ్ళకి ఎంత అవసరం, వాళ్ళకు ఆ నీడ్ వాళ్ళకి అవసరం ఉందా, ఏదో టైం పాస్కి వస్తున్నారా, అవన్నీ క్లారిటీగా చెక్ చేసుకున్నాకనే మా దాంట్లో జాయిన్ చేసుకుంటాం. అంతే కదా అప్పుడు దాకా. ఎందుకంటే మా కంపెనీ రెప్యుటేషన్ దెబ్బతినదు ఫస్ట్ థింగ్. ఎందుకంటే మార్కెట్లో చాలా మంచి రెప్యుటేషన్ ఉంటుంది మా మీద. ఆ రెప్యుటేషన్ 80% మేము దెబ్బతినకుండా వాళ్ళను ట్రైన్ చేస్తాం. వాళ్ళు మాతో జర్నీ చేస్తే విన్ విన్ సిచ్యువేషన్లో వాళ్ళు మంచిగా వస్తుంది, చాలా మందికి మంచి ఇన్కమ్ అవుతుంది. ఇది చాలా మంది సమర్థులు ఉంటారు కానీ వాళ్ళు ఉద్యోగంలో ఉండరు, ఫర్ వాట్ ఎవర్ రీజన్ మానేస్తారు లేకపోతే తీసివేయబడతారు. అలాంటి వాళ్ళు కూడా ఒకవేళ మీ ప్రోగ్రామ్కి వచ్చి మీరు కన్విన్స్ అయ్యి వాళ్ళు కన్విన్స్ అయితే అటెండ్ అవ్వచ్చా? అటెండ్ కావచ్చు. అంటే సెకండ్ ఇన్కమ్ ఫస్ట్ ఇన్కమ్ అవుతున్నప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా ఫస్ట్ ఇన్కమ్ అవుతుంది ఒకటి. రెండవది ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, జెమ్స్ ఉంటారు. కానీ ఏదో కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఆ జాబ్లోకి వెళ్ళి బయటకు వెళ్ళడమో ఏదో ఒకటి అవుతుంది. చాలామంది ఇక్కడే ప్రాబ్లం వస్తుంది. జాబ్లోకి వెళ్ళి బయటకు వచ్చినాక కూడా ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉండదు. వాళ్ళు కూడా వచ్చి ఒక్కసారి మా క్లాస్ విన్నాక వాళ్ళకి క్లారిటీ వస్తుంది, మనం ఇది సూటబులా కాదా, సూటబుల్ అయితే ఏం చేయగలుగుతాం, సూటబుల్ కాకపోతే ఏం చేయొచ్చు అనేది క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చినాక ఆటోమేటిక్గా వాళ్ళే జాయిన్ అవుతుంటారు. ఒకవేళ వాళ్ళు చేరదలుచుకుంటే అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, అన్ని గుణగణాలు మీరు చూసే క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి, ప్యాషన్ ఉంది, డ్రైవ్ ఉంది, సరే సెకండ్ ఇన్కమ్ సంపాదించాలనే తపన కూడా ఉంది, కానీ డిగ్రీ లేదు, అప్పుడు ఏం చేస్తారు? అలాంటి సబ్జెక్ట్ అక్కర్లేదండి. ఫస్ట్ దీంట్లో ఏజ్ లిమిట్ లేదు, వాళ్ళకి ఎడ్యుకేషన్తో పని లేదు, వాళ్ళ కమ్యూనికేషన్ కరెక్ట్ ఉంటే చాలు. వాళ్ళ కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉండగలిగితే చాలు, మిగతాదంతా కంపెనీ చూసుకుంటుంది. మేమే ట్రైన్ చేస్తాం. మళ్ళీ వాళ్ళకు ఊరికే ఏదో మళ్ళీ వచ్చారు జాయిన్ అయ్యారు కాకుండా మళ్ళీ వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తాం. మేము ఒక మంచి ప్రొఫెషనల్తో ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళకు. వాళ్ళు ఒక్కసారి ట్రైనింగ్ అయితే వాళ్ళ జీవితం కూడా చేంజ్ అవుతుంది. ఓన్లీ ఇది ఒక్కటేదే కాదు, వాళ్ళ జీవితంలో కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చేంజ్ అయ్యేంత పొజిషన్కి వస్తారు వాళ్ళు. అంటే ఎలా ఉండాలి, అసలు బయట ఎలా ఉంటాం, ఫ్యామిలీతోనే ఎలా ఉంటాం, బిజినెస్లో ఎలా ఉండాలి అనేది కూడా క్లారిటీ వస్తుంది వాళ్ళకి. రైట్. ఇలా సెకండ్ ఇన్కమ్ లో చాలా మందిని సెటిల్ చేశారా మహేందర్ గారు మీరు గతంలో? 1000 మంది అయ్యారండి. ఓన్లీ 1 to 3 మెంబర్స్ కాదు, 1000 మంది సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేసుకున్నారు. సెకండ్ ఇన్కమ్తో లైఫ్ సెటిల్ అవుతున్నారు. ఇప్పుడు కంటిన్యూస్ ఉన్నారు ఇప్పుడు నా దగ్గర. మేము ఆ ట్రైనింగ్లో వాళ్ళని కూడా చూపించగలుగుతాం, వీళ్ళు సెకండ్ ఇన్కమ్ గురించి ఇంత పర్ఫెక్ట్గా అయ్యారు, ఇంత ఇదిగున్నారు అని చెప్పగలుగుతాం. వాళ్ళు డైరెక్ట్ లైవ్లో కనబడుతుంటారు వీళ్ళకు. ఒకటి. రెండవది ఏంటంటే చాలామంది సెకండ్ ఇన్కమ్ అనగానే మన నుండి కాదు, మనకి ఇక్కడనే టైం లేదు, ఇక్కడనే 10 hours ఈ ఆఫీస్లోనే వర్క్ అవుతుంది అంటారు. ఎగ్జాక్ట్లీ 10 hours అయినా పర్లేదు, కానీ ఒక 1 hour 2 hours దొరికితే చాలు అనుకొని రండి ఫస్ట్. అయితే
తర్వాత ఈ 10 అవర్స్ జాబ్‌ని 20,000, 30,000కు మనం కట్ ఆఫ్ చేసి నెక్స్ట్ అదే ఫస్ట్ ఇన్‌కమ్ చేసి దీన్ని సెకండ్ ఇన్‌కమ్ చేసే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఎక్కువ ఉంటాయి కమిటెడ్‌గా చేస్తే. కమిటెడ్‌గా అండ్ చాలా మంది ఏంటి సార్, ఒక రోజంతా 8 గంటలు కష్టపడి ఇంకా అయిపోయింది, అలసిపోయాం అనుకుంటారు. కానీ పని చేసే కష్టపడి వయసులో అవసరమైతే 14 గంటలు పని చేయాలి. ఎగ్జాక్ట్ ఒక 5-6 గంటలు దానికి మీరు చెప్పే సెకండ్ ఇన్కమ్‌కి పెడితే వాళ్ళ రిటర్న్స్ అద్భుతంగా ఉండి దాన్ని మళ్ళీ వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుని పిల్లల పేరు మీద వేసుకుని ఎంత గ్రో అవ్వచ్చు లైఫ్‌లో. చాలా అద్భుతంగా గ్రో అవ్వచ్చు. వాళ్ళ ఫ్యామిలీని మంచిగా సెటిల్ చేయొచ్చు. ఇప్పుడు చాలా మంది చాలని జీతాలతోనే ఉంటున్నారండి. ఇప్పుడు ఒకటి చెప్తానండి. సెకండ్ ఇన్‌కమ్‌లో మీరు ఉన్నారండి. మీ జాబ్ సడన్‌గా పోయింది. ఏంది పరిస్థితి? సెకండ్ ఇన్‌కమ్ లేకపోతే? అదే ఇప్పుడున్న పరిస్థితిలో కొంత సాలరీ ఉంటది. కానీ వాళ్ళ ఖర్చులు, వాళ్ళ జీవితం అన్ని అడ్జస్ట్‌మెంట్‌తోనే అయితుంటారు. అవును. ప్రతిదీ అడ్జస్ట్‌మెంట్. అప్పుల పాలవుతారు సార్. అప్పుల పాలవుతుంటారు. చాలా మంది మిత్తిలు, చిట్టీలు ఇవన్నీ ఉంటుంటాయి. దీనిలోనే కొట్టిమిట్లాడుతుంటారు. వాళ్ళ 30,000, 40,000, 50,000 సాలరీలో ఇవన్నీ కట్టుకుంటూ ఒకసారి సాలరీ వచ్చినాక 1 డే‌లోనే కంప్లీట్ అయితది వాళ్ళ సాలరీ. అవును. మళ్ళా 29 డేస్ మళ్ళీ బయట నుండి అప్పు తెచ్చుకోవడము, హ్యాండ్ లోన్ తెచ్చుకోవడము ఇదే చేస్తుంటారు. దానికన్నా ఇన్‌కమ్ జనరేట్ చేయడం బెటర్ కదా! ఫస్ట్ ఖర్చు పెంచుకోవాలి అనుకుంటే ఇన్‌కమ్ జనరేట్, ఖర్చు తగ్గించుకుందామని చూస్తుంటారు చాలామంది. మనం ఖర్చులు ఎలా తగ్గించుకుందాం, ఏం తగ్గించుకుందాం, ఈ నెల 50,000 సాలరీ వస్తుంది మనకు, ఎంత ఖర్చులు తగ్గించుకుందాం అనుకుంటారు. దాని బదులు ఇన్‌కమ్ పెంచుకుందాం అనుకుంటే ఆ ఖర్చులకు కాంప్రమైజ్ కాక్కర్లేదు కదా! వాళ్ళ పిల్లల చదువులు మంచిగా చదివించుకోవచ్చు కదా! చాలామంది పిల్లల్ని ఎడ్యుకేషన్‌లో కూడా వాళ్ళని వెనకబడేస్తున్నారు. అవును. ఎందుకు అంటే స్తోమత లేక. స్తోమత లేక. ఆ స్తోమత మన దగ్గర టైం ఉంది కదా! మనకు డబ్బుతోని పని లేదు. డబ్బులు పెట్టి బిజినెస్ చేసే పని అక్కర్లేదు. ఓన్లీ టైం ఉంది. ఆ టైంతోని మనం ఇన్వెస్ట్ చేస్తే టైము మనకుండే యూనిక్ స్కిల్ సెట్స్ కొన్ని ఉంటాయి. వాటిని వాడుకోవడం. ఎవరికి వాళ్ళకి ఒకటి ఉంటది. ఆ స్కిల్‌తోనే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. అట్లా చాలాని జీవితాలతోని అడ్జస్ట్‌మెంట్ అయ్యేదానికన్నా సెకండ్ ఇన్‌కమ్ వచ్చి మనకు ఇన్‌కమ్ జనరేట్ చేసుకొని ఖర్చులు పెంచుకోవడం ఏం కాదు. ఎంతసేపు ఖర్చులు తగ్గించుకుందామని చూస్తుంటాం కానీ ఇన్‌కమ్ పెంచుకుందామని చూడం. దాని గురించే ఇప్పుడు ఈ సెకండ్ ఇన్‌కమ్. సార్ సినిమాల్లో చూపిస్తారు కదా సార్, హీరో పొద్దునంతా కష్టపడి ఫ్యాక్టరీలో కష్టపడి పనిచేసి మజ్దూరి చేసి సాయంత్రం సైకిల్ తొక్కి అది చేసి ఇది చేసి అమ్మ చీర తీసుకొచ్చానని, అంత డ్రామాటిక్ మీరు చెప్తుంటే అసలు మంచి పాష్ జాబ్ ఉన్నట్టుంది మీరు చెప్తుంటే. కష్టపడినా కూడా అంటే అట్లాంటి మంచి ఉద్యోగం లాగా అనిపిస్తుంది. 100% అలానే ఉంటది. ఒక మంచి హోదాతో ఒక మంచి కంపెనీలో ఉద్యోగిగా సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. 100% వాళ్ళకు అంటే మార్కెట్‌లో కూడా మంచి పేరు ఉంటదండి. సెకండ్ ఇన్కమ్ గురించి వర్క్ చేస్తున్నా అంటే అరే ఫలానా కంపెనీ చేస్తున్నావు, ఫలానా మహేందర్ రెడ్డి దగ్గర ఉన్నారా అనే పేరు కూడా ఉంటది వాళ్ళకి. అంత గ్యారంటీగా చెప్పగలుగుతాం అన్నట్టు. అది చాలా టెంప్టింగ్ గా ఉంది సార్. మా ఆఫీస్ లోనే చాలా మంది వీడియో చూసి పరిగెట్టుకుంటూ వస్తారేమో అని చెప్పి వాళ్ళని కట్టేసి పడేయాలి మేము. మీకు ఇదే ఫస్ట్ సెకండ్ థర్డ్ అన్ని ఇన్కమ్లు ఇక్కడే అని. అంటే మామూలు టీవీ వాళ్ళకి ఏంటంటే 24 అవర్స్ జాబ్ ఇక్కడే ఉండిపోతుంది. ఒరిజినల్ గా మీకు ఆప్షన్ లేకుండా పోతుంది మాక్సిమం. కానీ ఐడియల్ క్యాండిడేట్స్ ఐ థింక్ మీరు అన్నట్టు సార్, ఇప్పుడు టీచర్ ఉద్యోగాలు చేస్తారు, స్కూల్స్ లో ఉద్యోగాలు చేస్తారు, లిమిటెడ్ టైమింగ్స్ ఉంటాయి. సో అట్లాగే ఏదైనా ఫలానా ప్లేస్ లో ఉద్యోగం చేసి లిమిటెడ్ టైమింగ్, ఆఫీస్ కట్టేస్తారు 5ంటికి. తర్వాత ఏంటి గోల్డ్ వెలుకుంటూ వెళ్ళి షాప్ చాయ్ దుకాణం కూర్చొని పిచ్చపాటి వేసుకుని కూర్చుంటారు. దాని బదులు ఒక 3 గంటలు 4 గంటలు కష్టపడి మనసు పెట్టారంటే వాళ్ళకి కావాల్సిన టార్గెట్స్ అచీవ్ చేయడానికి ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కష్టం కూడా కాదండి ఒరిజినల్ చెప్పాలి. ఆ ఛాయ్ ఎక్కడైతే అది చేస్తున్నారో అక్కడనే జనరేట్ చేసుకోగలుగుతాం. అంత మంచి ట్రిప్స్ ఇస్తాం. అంటే ఇప్పుడు వాళ్ళు ఊరికే టైం పాస్ ఒక దగ్గర ఉంటారు. ఆ టైం పాస్ నే మనం బిజినెస్ గా కన్వర్ట్ చేసుకుంటాం, సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేస్తాం. ఇది ఇంకా టెంప్టింగ్ గా ఉంది. అది ఏమిటో అని అసలు ఆత్రంగా ఉంది కానీ అడగట్లేదు. ఎందుకంటే మీరు కనుక అప్లై చేయదలుచుకుంటే ఈ సెకండ్ ఇన్కమ్ ఆపర్చునిటీకి స్క్రీన్ మీద ఉండే నంబర్కి మీరు ఫోన్ చేస్తే మరింత ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ వర్క్ షాప్ ట్రైనింగ్ అటెండ్ అయ్యి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా నచ్చి మీకు కరెక్ట్ మ్యాచ్ అని అనిపిస్తే తప్పకుండా మీరు మహేందర్ రెడ్డి గారి కంపెనీలో జాయిన్ అవ్వచ్చు. బహుశా మీ ప్రాస్పెక్ట్స్ ఇంతగా బాగా ఓపెన్ అప్ అయిపోతాయి ఫ్యూచర్లో. అదే యాక్చువల్గా ఇప్పుడు మీకు కింద ఇచ్చే స్క్రోలింగ్ నెంబర్ మా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు కాన్సల్ట్ చేస్తారండి. వాళ్ళు అన్ని కమ్యూనికేట్ చేస్తారు. అంటే ఎప్పుడు ట్రైనింగ్ క్లాస్ ఉంటుంది, ఎప్పుడు రావాలి, మీరు ఎప్పుడు ఎన్రోల్ చేసుకోవాలి, మీకు అన్ని కంటిన్యూగా వాళ్ళకి అన్ని అంటే లొకేషన్ కానీ ఆఫీస్ అడ్రస్లు కానీ అన్ని క్లారిటీ చెప్తుంటారు. ఒకసారి ఆ కాల్ చేయండి, మీ లైఫ్ని టర్న్ చేసుకోండి. ఫస్ట్ ఒక్క కాల్తోనే జీవితం చేంజ్ అవ్వచ్చు అండి. 100% చెప్పగలుగుతా. ఒక్క కాల్ మీ జీవితాన్ని చేంజ్ అవుతుంది, ఒక్క కాల్తోని అని చెప్పుతాను. చాలా బాగుంది సార్. చాలా మంచి, అంటే పిలిచి ఈ రోజుల్లో ఎవరు ఇవ్వట్లేదు ఇలాంటి ఆపర్చునిటీస్. మీరు పిలిచి ఇస్తున్నందుకు ఆల్రెడీ 100 మందిని మీరు సెటిల్ చేశారు. అలా చాలా మందికి మరోసారి ఆహ్వానం పలుకుతున్నందుకు మీకు అభినందనలు. అండ్ అలాగే మా సుమన్ టీవీ తరఫున, అలాగే అంటే బేసిక్ రెస్పాన్సిబుల్ జర్నలిస్ట్గా, యాంకర్గా మీకు ధన్యవాదాలు ఫస్ట్ ఆఫ్ ఆల్.
చాలా మందికి పిచ్చి పిచ్చి బేవర్స్ టైంలన్నీ టైం పాస్ కాకుండా అట్లా వదిలే బదులు మీరు వచ్చి చక్కగా ఒక డైరెక్షన్ చూపిస్తున్నారు. అట్లా పిచ్చి పిచ్చిగా ఉంటారు. కొంతమందికి సెకండ్ ఇన్‌కమ్ చేయాలనే ఆలోచన కూడా రాదు ఫస్ట్ థింగ్. అంటే అంటే ఇంతే అని సరిపెట్టుకుంటారు కదా. అంతే సరిపెట్టుకుంటారు. ఇంకొకటి ఆప్షన్ దొరకదు. ఏం చేయాలనో కూడా తెలియదు. ఏదో బిజినెస్ మొదలుపెట్టు, ఇ ఇది చెయ్యి, అది చెయ్యి అంటారు. అలా కానీ కాదు. అదే వాళ్ళకి ఐడియా రాదు. ఏం చేయాలో తెలియదు. వాళ్ళందరికీ నేను చెప్పేది అదే. మీరు రూపాయి ఖర్చు లేకుండా మీ జాబ్ చేసుకుంటూనే సెకండ్ ఇన్‌కమ్ జనరేట్ చేసుకోవచ్చు. మీరు ఒక్కసారి కింద స్క్రోల్ అయ్యే నంబర్‌తోని కాల్ చేయండి. మా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ మీకు మొత్తం క్లారిటీగా చెప్తుంటారు. ఒకసారి ఆ ట్రైనింగ్ క్లాస్‌కి అటెండ్ అయితే సరిపోతది. మహేందర్ రెడ్డి గారి కంపెనీలో మీరు సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం. అండ్ మేబీ సార్ నేను అనుకుంటున్నాను ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అట్లా వాళ్ళు కూడా టైం ఉంటే వాళ్ళు కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా. ఎగ్జాక్ట్ అండి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్‌కు బయట ఏమంటారు ఇంటర్న్‌షిప్ జరుగుతుంటాయి. ఇండైరెక్ట్ ఇంటర్న్‌షిప్ అయితదండి ఇది. ఇది ఎందుకంటే ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఫీల్డ్ ఎక్స్‌పీరియన్స్ మామూలు ఎక్స్‌పీరియన్స్ కాదు. వాళ్ళకి చాలా యూజ్ అవుతది. వాళ్ళు పర్ఫెక్ట్ చేయగలుగుతారు. వాళ్ళకు ఇది ఎక్స్‌పీరియన్స్ మామూలుగా వాళ్ళ జీవితంలో చాలా యూజ్ అవుతుంటదన్నట్టు. ఒకసారి ఆ క్లాస్‌కు వచ్చేయండి సరిపోతుంటదన్నట్టు. సార్ ఆ పాట ఉంది కదా సార్, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. అది అది. అది కృషి ఉంటే ఇక్కడ మనుషులు సెకండ్ ఇన్కమ్ కి సోర్స్ అవుతారు అనమాట. అవును. అది ఇప్పుడు ఒకటంటే ఏ మాట కామాట మాట్లాడుకుంటే అందరూ మనకి ఇంతే లైఫ్ అని సరిపెట్టుకుని డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. బికాజ్ వాళ్ళ కళలు ఎక్కడో వేరే వేరే ఉంటాయన్నమాట. ఇలా ఉండాలి అలా ఉండాలి అని. సో బహుశా మీరు అది గుర్తించి గ్రహించి ఉంటారు. నిజమండి. చాలా మందికి చాలా డ్రీమ్స్ ఉంటాయి. కానీ వాళ్ళు కట్టేసుకుంటారు ఇక దాన్ని. ఇక ఇది మన లైఫ్ ఇంతే. మనం ఇంతే సాల్ది. దీనిలోనే ఆ గీత గీసుకొని దానిలోనే బతకాలి అనుకుంటారు. దాన్ని ఓవర్‌కమ్ అయ్యి ఒక్క టైం తీసుకొని కొంచెం టైం తీసుకొని ఇంకొక ఆప్షన్ చెప్తా వాళ్ళకు. ఎవరైతే సెకండ్ ఇన్‌కమ్ జనరేట్ చేయాలనుకుంటూ విత్ ఫ్యామిలీతోని రండి. విత్ ఫ్యామిలీతోని వస్తే వాళ్ళకి క్లారిటీ వస్తది ఇంకా. మనం ఎందుకు చేయాలి? మన పిల్లల గురించా? మన గురించా? అసలు మన రిటైర్డ్ అయినంక మనకొచ్చే అంటే మనకు సెక్యూర్ ఉండాలి. ఇప్పుడు చాలామంది రిటైర్డ్ అయినంక వరకు చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికన్నా మనకు సెక్యూర్ ఉండాలంటే ఈ ఈ ఒక్క ఇన్‌కమ్‌తోని సరిపోవట్లేదు. సెకండ్ ఇన్‌కమ్‌తోని సరిపోతది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీతోని వస్తే కూడా ఇంకా ఈజీగా ఉంటది. ఒక్కసారి మీ ట్రైనింగ్ వచ్చే ముందు వాళ్ళని కూడా తీసుకొచ్చుకోండి. ఏం పర్లేదు. మీరు చేయకున్నా వాళ్ళైనా చేస్తారు లాస్ట్‌కు. అంతే కదా సార్. ఖచ్చితంగా ఐ థింక్ మీరు ఇచ్చిన ఆపర్చునిటీ అందరూ అందిపుచ్చుకుంటారని ఆశిస్తున్నాము మహేందర్ రెడ్డి గారు. తప్పకుండా ప్రాస్పెక్టివ్ క్యాండిడేట్స్ వచ్చి మీరు సెలెక్ట్ అయ్యాక కూడా మళ్ళీ ఒకసారి వాళ్ళతో మాట్లాడించాలని మా ఆకాంక్ష. 100% అండి. ఒకసారి జాయిన్ అయినంక అదైపోతే మీతోనే ఒకసారి అందరిని ఇంటర్వ్యూ చేయించుకుందాం. అంటే వాళ్ళు వాట్ బ్రాట్ దెమ్ హియర్ అని తెలియాలి కదా. ఎగ్జాక్ట్‌గా. అది మీకు కూడా మంచి అయితది. అంటే ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు పబ్లిక్ తీసుకెళ్తే వాళ్ళు మిమ్మల్ని చూసి వచ్చినందుకు ఒకసారి మిమ్మల్ని కూడా అక్కడ చూయించగలుగుతారు. నెక్స్ట్ ఖచ్చితంగా చెప్తాం. ఒక 6 మంత్స్‌లోనే ఆ ఇంటర్వ్యూ పెట్టించే ఛాన్సెస్ పెట్టుకుందాం ఒకసారి మా ఆఫీస్‌లోనే. డెఫినెట్లీ సార్. థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థాంక్యూ మేడం. థాంక్యూ అందరికి.